అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. దయచేసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు మద్దతు తెలుపుతారని మాత్రం ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, కొడాలి నాని గారైతే ఒక ప్రత్యేకమైనటువంటి పొలిటికల్ లీడర్. ఆయన ఏమనాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడే మాటలు ఆయనకు అర్థమవుతున్నాయా, పోనీ వాళ్ళ పార్టీకి అర్థమవుతుందా, వాళ్ళ అధినేతకి ఏమన్నా అర్థమవుతుందా అనేది కూడా నాకైతే అనుమానం. చాలామంది కొడాలి నాని గారి మీద ఈ మధ్య కాలంలో కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. పార్టీ ఎలా భరిస్తుంది ఇన్ని, పార్టీ చర్యలు తీసుకోవట్లేదా, ఆయన కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నించట్లేదా అని చెప్పి కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. ఆ పార్టీకే ఒక దిశానిర్దేశం లేదు. వాళ్ళు కొడాలి నాని గారిని ఏం కంట్రోల్ పెడతారు? మీరు ఆశించడంలో కూడా మీ పొరపాటే అది. ఆయన ఒక నిన్న విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలంట. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కిపడేస్తారంట. అంటే ఒకరు తొక్కితే ఆయన తొక్కించుకునేటటువంటి నాయకుడు ఆయన అంత ప్రజాబలం లేనటువంటి వ్యక్తి. పోనీ ఆయన ఏమన్నా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ కోసం ఏమన్నా కష్టపడి పనిచేస్తున్నాడా? లేదు, మీరేమన్నా ఆయన కలిసారా? లేటెస్ట్గా ఒక 6 నెలల క్రితం కలిసి ఆయన సందేశాన్ని ప్రజలకు వివరించండి, ఆయన ద్వారా మీరు మాట్లాడించండి. మీరే ఊహించేసుకొని జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరగద్దు కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాబాకండి. అంటే ఒక వ్యక్తి కోసం ఒక రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టాలన్నా ఏం మాట్లాడుతున్నాడు కొడాలి నాని గారు? నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడో దాదాపుగా 30 ఏళ్ళు వస్తుంది. 30 ఏళ్ల క్రితము తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా జరిగినటువంటి ఒక, నిజంగా చెప్పాలంటే ఒక బాధాకరమైనటువంటి విషయంలో ఎన్టీఆర్ గారిని తప్పించాల్సి వచ్చింది. అది ఇప్పటికీ పట్టుకొని ఏలాడుతున్నారు. ఎన్నుపోటు అని. అది ఎన్నుపోట లేకపోతే ఇంకొక పోట అని మాట్లాడాల్సింది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు ఎక్కడా మాట్లాడట్లేదు. ఆ రోజు సరైన విధానమే జరిగింది. పార్టీ బతకడానికి కోసంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు నిర్ణయం తీసుకుంది, పార్టీ మొత్తం కలిసి ఆ విధంగా నిర్ణయం తీసుకుంది అని చెప్పి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో సమాధానం చెప్పారు. ఈరోజు మీరు మీ కుటుంబంలోని 2 ఆడబిడ్డలు రోడ్డెక్కారు. ఒక ఆమె రాజకీయంగా పోరాటం చేస్తుంది, ఒక ఆమె న్యాయపరంగా పోరాటం చేస్తుంది. బేషరతుగా పబ్లిక్గా ఢిల్లీలో కూర్చొని ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు, నరహంతకులకి పరిపాలన అప్పచెప్పినట్టు అవుతుంది అని చెప్పి మీ ఇంట్లో ఆడబిడ్డలే ఈరోజు రోడ్డెక్కి ప్రచారం చేస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలో సరైన సమయంలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ స్థానం అనేది కేటాయించుంది. అది పార్టీ అంతర్గత చర్చ. పార్టీ నిర్ణయిస్తుంది ఆయనకి ఏ స్థానం ఇవ్వాలి, ఆయనకి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి, ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఒకవేళ పార్టీ ఆ నిర్ణయం తీసుకోకపోతే ఎలా చెయ్యాలనేది జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుసు. ఆయన కూడా ఒక ప్లాన్ వేసుకొని ఉంటాడు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి రాలేదు ఆయన. అది ఎందుకు రాలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇప్పుడు ఉండేటటువంటి హీరోలో టాప్ నెంబర్ 1 హీరో. ఆయన 10 రూపాయలు సంపాదించుకోవాలి, అది కూడా మా ఆకాంక్షే. ఇప్పుడే ప్రజా జీవితంలోకి వస్తే సంపాదించేది ఏమి ఉండదు, దాన ధర్మాలకే సరిపోద్ది. కొంత ఆయన బ్యాక్గ్రౌండ్ సంపాదించుకోవాలి, నిలబడాలి, అది అందరి ఆకాంక్ష. నిలబడినప్పుడు ఆయన నిజంగానే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని ఒక సందేశం ఇస్తే ఆ రోజు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? తెలుగుదేశం పార్టీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకుంటుందా, లేకపోతే ఆయన ఇంకొక పార్టీ పెడతాడా, లేకపోతే ఇంకొక పార్టీకి మద్దతు ఇస్తాడా అనేది ఆనాటి పరిస్థితి. అది ఈ లోపల ఆయన తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మీరు మాట్లాడటం ఏంటి? నిజంగా కానీ వైసీపీ పట్ల మీకు అభిమానం ఉంటే వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతారు, కానీ తెలుగుదేశం పార్టీ బాగోగుల గురించి మీకేం సంబంధం అండి? నాకు తెలియకడతాను. ఇప్పుడు మీ ఇంట్లో ఆడబిడ్డలకి న్యాయం జరిగిందా లేదా? దాంట్లో నిందితులు ఎవరు? ఆ నిందితుల్ని మీరు ఇన్నేళ్ళగా ఎందుకు శిక్షించలేకపోతున్నారు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇదిగో వీళ్ళు నిందితులు, సునీతమ్మ గారు తప్పు మాట్లాడుతున్నారు, ఇదిగో శిక్షేసాము అని ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ఆ న్యాయం చేయలేకపోబట్టే కదా ఆమె సిబిఐ దాకా వెళ్ళింది.
ఈరోజు ఆమె చెప్తుంది సిబిఐ ఎంక్వైరీ కూడా జరగనీయకుండా అడ్డుకుంటున్నారండి అని చెప్పి పబ్లిక్గా మాట్లాడితే మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారు అని అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయే అంత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళ వైఎస్ఆర్ కుటుంబం. అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్ముడు పోతారా చంద్రబాబు నాయుడు గారికి? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు గురువింద సామెతలాగా మీ కొంపలో గంపడంతా కుట్రలు పెట్టుకొని కుతంత్రాలు పెట్టుకొని పక్కనోడు కొంపలో గురించి మాట్లాడటం ఏంటి? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన అది రాజకీయ నిర్ణయం. వాళ్ళేం గొడ్డలతో నరకలేదు, లేకపోతే కత్తితో పోయి వెనక నుంచి పొడవల. ఇది గొడ్డలతో నరికినటువంటి సంఘటన. వివేకానంద రెడ్డి గారిది ఒక హత్య కేసు. హత్య కేసులో కనీసం నిందితులు ఎవరనేది కూడా ఇంతవరకు తేలలేదు. సిబిఐ ఏదో చెప్తుంది, దాని మీద మీరు నమ్మకంగా లేదు, ప్రజలు కూడా నమ్మకంగా లేరు. ఎవరో చంపారు, ఇంకా ఎవరో ఉన్నారనేది ప్రజల్లో కూడా అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని మీరు నివృత్తి చేయండి. అంతేగాని జూనియర్ ఎన్టీఆర్కి న్యాయం చేయలేదు, ఇంకొకరికి న్యాయం చేయలేదు, ఆ కులానికి అన్యాయం జరగద్ది, ఈ కులానికి అన్యాయం జరగద్ది, లోకేష్ పప్పు పని లోకేష్ పప్పే, నువ్వేంటి మేధావి, నువ్వేం చదువుకున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే గెలిచేసినంత మాత్రం నువ్వు పెద్ద మేధావి అయిపోతారా? చాలామంది గెలుస్తారు రాజకీయాల్లో. ఆయన ఓడిపోయాడు, మళ్ళీ పోటీలో ఉన్నాడు కదా. మళ్ళీ పోటీలో లేకుండా పారిపోతే అప్పుడు చెప్పండి మీరు పప్పు కాబట్టి పారిపోయాడు అని చెప్పేసి. ఈరోజు ఆయన ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. దానికి మీరు అభినందించండి. అంతేగాని నోటికి ఏది వస్తే అది మీ పార్టీకి మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా, అసలు మీ విధి విధానాలు ఏంటి, ఈడ్చి కొడితే 40 రోజుల్లో ఎన్నికల్లోకి వెళ్తున్నారు మీరు. ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి లక్ష్మీపార్వతి గురించి మాట్లాడుకుంటున్నారంటే మీ బుర్ర ఎంత ఎదిగిందో మాకైతే అర్థం కావట్లేదు. ఇదే ఇంకొక పార్టీ అయితే సస్పెండ్ చేసి మెడబెట్టి ఈడ్చి పక్కన కొట్టిండేది. ప్రజలు కూడా ఆ పార్టీ గురించి ఒకసారి ఆలోచిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.